హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము రష్మిక మందాన ప్రధాన పాత్రలు నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి సంబంధించి, అలాగే సుధీర్ బాబు ప్రధాన పాత్రలు నటించిన జటాధర మూవీకి సంబంధించి డే 1 కలెక్షన్ ఎంత, అలాగే సినిమా ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరిగింది, సినిమా బడ్జెట్ ఎంత, సినిమా రిలీజ్ కు ముందు రికవరీ ఎంత అనే టోటల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అంతా ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో మన రష్మిక మందాన ఇంకా దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు నటించిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి మన అల్లు అరవింద్ గారు. మన సినిమాని ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం జరిగింది, బడ్జెట్ ఎంత అనే విషయం గురించి మొదటగా మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 25 కోట్ల రూపాయలే. కాకపోతే సినిమా రిలీజ్ కు ముందే నిర్మాత తన ఖాతాలో ఆల్మోస్ట్ తన బడ్జెట్ అయితే వేసుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ని 11 కోట్ల రూపాయలకు, అలాగే శాటిలైట్ రైట్స్ ని 8 కోట్ల రూపాయలకు, అలాగే మ్యూజిక్ రైట్స్ ని 3 కోట్ల రూపాయలకు నిర్మాత అల్లు అరవింద్ అమ్మేసి టోటల్ రికవరీ వచ్చేసి 22 కోట్ల రూపాయలని తన ఖాతాలో అయితే వేసుకోవడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 2,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ చేసినప్పటికీ రష్మిక మందాన గారి ఫేమ్ వల్ల, అలాగే నిర్మాత అల్లు అరవింద్ ఉన్నాడు కాబట్టి సినిమా తెలుగులో మాత్రమే ఎక్కువగా మంచి కలెక్షన్స్ అయితే, డీసెంట్ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే సినిమా కొంచెం పాజిటివ్ టాక్ కూడా రావడం జరుగుతుంది ఇప్పటికి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. సో ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 2,95,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఒక డీసెంట్ కలెక్షన్ అయితే తీసుకొస్తుంది. దాదాపు 1,10,00,000 రూపాయలు అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఫైనల్ గా రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో మన రష్మిక మందాన నటించిన గర్ల్ ఫ్రెండ్ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4,05,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో బడ్జెట్ పరంగా చూస్తే మంచి డీసెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బడ్జెట్ 25 కోట్ల రూపాయలే కాబట్టి మొదటి రోజు 4 కోట్ల వరకు వసూలు చేస్తుంది. అలాగే వీకెండ్స్ ఉన్నాయి, రేపు ఎల్లుండి వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి ఇంకా మంచి కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో మన సుధీర్ బాబు ఇంకా సోనాక్షి సింహ ప్రధాన పాత్రలు నటించిన సినిమా జటాధర. ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి జీ స్టూడియోస్, అందులో కొంతమంది ఇంక్లూడ్ ఉన్నాయి అనుకోండి. అలాగే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1,400 స్క్రీన్స్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా బడ్జెట్ అయితే చాలా రేంజ్ లో పెట్టడం జరిగింది. ఈ సినిమాకి బడ్జెట్ దాదాపు 60 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఎందుకంటే జీ స్టూడియోస్ కాబట్టి క్వాలిటీలో ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ గారు కాబట్టి దాదాపు 60 కోట్ల రూపాయలని పెట్టడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ఎవరు రైట్స్ ఉన్నాయో రైట్స్ ని అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 60% అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ని 18 కోట్ల రూపాయలకు, అలాగే శాటిలైట్ రైట్స్ ని 12 కోట్ల రూపాయలకు, అలాగే మ్యూజిక్ రైట్స్ ని 7 కోట్ల రూపాయలకైతే జీ స్టూడియోస్ వాళ్ళు అమ్మి దాదాపు 60% రికవరీ అయితే చేసుకోవడం జరిగింది. టోటల్ రికవరీ వచ్చేసి 37 కోట్ల రూపాయలు, సినిమా బడ్జెట్ వచ్చి 60 కోట్ల రూపాయలు, రికవరీ వచ్చేసి 37 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ పెద్దగా తెలుగులో చేసినంతగా మిగతా మార్కెట్లో ఎక్కువగా చేయలేదు కాబట్టి తెలుగు నుంచి మాత్రమే ఈ సినిమాకి డీసెంట్ కలెక్షన్ వస్తుంది. ఒకవేళ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా నార్త్ ఇండియాలో కూడా, అంటే హిందీ మార్కెట్లో కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 3,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 4,13,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 1,40,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో మన సుధీర్ బాబు, సోనాక్షి సింహ ప్రధాన పాత్రలు నటించిన జటాధర మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5,30,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో బడ్జెట్ పరంగా చూస్తే కొద్దిగా గర్ల్ ఫ్రెండ్ మూవీ మంచి కలెక్షన్ తెచ్చుకోవడం జరిగింది. అదే బడ్జెట్ పరంగా చూస్తే జటాధర మూవీకి కొద్దిగా నార్మల్ కలెక్షన్స్ రావడం జరిగింది. కానీ సినిమా పాజిటివ్ టాక్ ని బట్టి, ఈ రెండు సినిమాలకు వచ్చే టాక్ ని బట్టి ఆ సినిమా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియని ఉంది. సో ఇప్పటికైతే మనకు ఈ ఏదైతే రష్మిక మందాన గారు నడిచిన సినిమాకి అయితే కొద్దిగా పాజిటివ్ టాక్ వస్తుంది. మరి జటాధర మూవీకి సంబంధించి టాక్ ఏ విధంగా ఉందో చూడాలి. సో ఫైనల్ గా ఏంటన్నమాట ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి సంబంధించి, జటాధర మూవీకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.